వెళ్ళిన పని బాగా పూర్తయింది. వావ్ వండర్ఫుల్. బేబీ ఒక వీడియో తీయమంటే 3 వీడియోలు తీసా? మంత్రి కొడుకు కదా, అందుకే 3 వీడియోలు. కానీ చాలా నొసగాడు. పెళ్లి చేసుకొని టార్చర్ చేశాడు. ఫోన్ ఇవ్వరా. రే ఏం చేద్దారా? ఆ మినిస్టర్ కొడుకుకి సంబంధించిన వీడియోని వాళ్ళ నాన్నకు పంపిస్తే భయపడిపోయి అండర్ వరల్డ్ డాన్ ముసలోడి దగ్గరికి వెళ్తాడు. నీకు వీడియో పంపి బ్లాక్మెయిల్ చేసిందెవరో నాకు తెలుసు. వాళ్ళని ఏం చేస్తే నోరు మూసుకొని తిరిగి దాన్ని నీ చేతికిస్తారని తెలుసు. ఆ వీడియో గనక మీడియా వాళ్ళకి దొరికితే పబ్లిసిటీ చేసి నా పేరు చెడగొడతారు. మీటింగ్ వేసి డిస్కస్ చేస్తున్నావు గురు. అదంతా వర్కౌట్ అవదు. ముందు డబ్బులు ఇవ్వు. నాకు రేపు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వు. మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటాను. ఇంటర్వ్యూ ద్వారా మనుషుల్ని సెలెక్ట్ చేయడం అనేది మా వాళ్ళు ఒప్పుకోరు. ఇంతకుముందు ఏం చేసేవాడివి? ఇంజనీరింగ్ చదివాను సార్. చదివి అయిపోయిందా? లేదు సార్, సకంలోనే వదిలేశాను. భయపడి సకంలో వదలడానికి అదేమన్నా రౌడీస్ అనుకున్నావా? అవును, ఎవరి మీద ఉన్న ఇంప్రెస్ తో రౌడీ అవ్వాలనుకుంటున్నావు? మిమ్మల్ని చూసే సార్. వీడిని చూసి రౌడీ అవ్వాలని ఆశపడ్డం తప్పులేదు, కానీ అలా పై రౌడీని చేసుకోరా, లేకపోతే జీవితం నాశం అయిపోద్ది. నీ పేరేంటి? బాలా సార్. రే, మన కంపెనీ గురించి మొత్తం చెప్పావా? చెప్పానన్నా. ఎందుకంటే ఇది హార్డ్వేర్ కంపెనీ. ఇక్కడ గురువు అంటే ఎవరు ఉండరు. నువ్వుగానే పని నేర్చుకోవాలి. సరే అన్నా. కానీ మాకొక నాయకుడు ఉన్నాడు. హత్య చేసి రౌడీ అయ్యాడు అనుకుంటే గడ్డం పెంచి రౌడీ అయ్యాడు. వాడు ఎందుకు రౌడీ అయ్యాడని వాడికి తెలీదు, మాకు కూడా తెలీదు. అలాగే గడ్డంతో బయటికి వెళ్ళాడు అనుకో, మేక అనుకుని పట్టుకెళ్ళిపోతారు.